హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరోకోణం. నేను మీ ప్రసాద్. పెద్దిరెడ్డిల మెడకి హత్య కేసు చుట్టుకోనుందా? విషయం ఏంటి అంటే అది ఎప్పుడో జరిగిన హత్య. ఇంతకీ ఎవరంటే విజయవాడకి చెందిన వ్యాపారవేత్త కరణం రాహుల్. ఆయన 2021 ఆగస్టు నెలలో హత్య గావించబడ్డారు. సో ఈ హత్య వెనకాల ఎవరున్నారు ఏంటి అంటే అప్పట్లో పోలీసులు చెప్పింది కావచ్చు, అప్పుడు వాళ్ళు అనుమానపడింది కావచ్చు. ఏదైతే కోరాడ విజయ్ కుమార్ అని చెప్పేసి అతను ఒక కార్పొరేటర్గా పనిచేశారు, 15 సంవత్సరాలు పాటు చేశారనమాట. సో ఈ రాహుల్ మరియు విజయ్ కుమార్ వీళ్ళిద్దరూ కలిసి ఒక వ్యాపారం స్టార్ట్ చేశారంట, సిలిండర్ల వ్యాపారం. సుమారుగా 5 సంవత్సరాల నుంచి అది కొనసాగుతూ ఉంది. కోర్స్ ఆ వ్యాపార లావాదేవీల్లో చిన్న చిన్న గ్యాప్లు అయితే వచ్చినాయి, విద్వేషాలు అయితే రాలేదు కానీ చిన్న గ్యాప్ అయితే వచ్చింది. సో ఆ గ్యాప్ వచ్చిన సమయం అట్ ద సేమ్ టైం ఈ కరణం రాహుల్ అనే వ్యక్తి పుంగనూరులో ఒక కొత్త వ్యాపారం స్టార్ట్ చేయబోతున్నామని చెప్పేసి పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి గారు వీరితో భాగస్వామ్యంతో వ్యాపారం చేద్దామని చెప్పేసి వారి దగ్గర నుంచి 40 కోట్ల రూపాయలని మరి తీసుకున్నాడంటే ఇతను. సో దానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం ఇవన్నీ కూడా అక్కడ చేశారు. సో దాని తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఆ వ్యాపారం ఏ విధంగా నడుస్తుంది ఏంటి అనేది తెలియదు. ఇదంతా నడుస్తూ ఉంది. సడన్గా ఈయన డబ్బులు చూస్తేనేమో ఇవ్వలేదు, తీసుకున్నాడు, అక్కడ వ్యాపార పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు అని పుంగనూరు చెందిన రామచంద్రారెడ్డి గారు కావచ్చు, మిథున్ రెడ్డి గారు కావచ్చు అనుకుంటూ ఉన్నారట. ఈ తరుణంలోనే ఆగస్టు 2021 అనుకోకుండా ఆయన్ని కారులో మృతదేహంగా చూశారు. సో ఎవరు చేసి ఉంటారు ఏంటి అని అంటే అప్పట్లో ఈ కోరాడ విజయ్ కుమార్ని అలాగే తర్వాత కోగంటి సత్యంని మొత్తం మీద 13 మందిని అరెస్ట్ చేశారంట, అనుమానాస్పదాలుగా గుర్తించి. సో ఆ తర్వాత వాళ్ళు బెయిల్ పైన వచ్చారు. అయితే ఇది జరిగింది ఎప్పుడు? వైసీపీ ప్రభుత్వ హయాంలో. సో వీళ్ళు బెయిల్ పైన బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఈ హత్యకి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కోగంటి సత్యం అట్లాగే కోరాడ విజయ్ కుమార్ వీళ్ళకి ఉన్న పరిచయాలతో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, అంటే అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ వైసీపీ నాయకులతో కావచ్చు, ఎమ్మెల్యేలతో కావచ్చు, సుమారుగా 18 నుంచి 20 మంది వరకు కూడా దీన్ని ఇన్వెస్టిగేషన్ జరిపించాలి అని చెప్పేసి వాళ్ళ ద్వారా వినతి పత్రాలు సమర్పించుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి ఓకే అని చెప్పేసి అనుకోవడం. అంతేకాకుండా ఈయన ఆ సమయంలో సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి అట్లాగే డీజీపీ గారి దృష్టికి వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్లారు, హోమ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారట. కానీ ఇక్కడ ఆ కేసుకు సంబంధించి ఇంచు కూడా ముందుకు జరగల. దానికి కోగంటి సత్యం గారు ఏం చెప్తున్నారంటే ఒకసారి మీరే వినండి. నచ్చదు, ఎందుకంటే 15 సంవత్సరాలు కార్పొరేటర్ చేశాడు, 18వ డివిజన్లో మొత్తం సిమెంట్ రోడ్లు వేసాడు, ఏ కాంట్రాక్టర్ దగ్గర కూడా రూపాయి తీసుకోలేదు అనే మంచి పేరు వచ్చినటువంటి కోరాడ విజయ్ కుమార్ గారిని కూడా A1గా పెట్టి ఈ కేసులో తలసల రఘురాము, ఎల్లంపల్లి సీను వీళ్ళని అందరినీ పెట్టి నన్ను పెట్టలేదు. అప్పటికి నేను వారం 10 రోజుల తర్వాత నన్ను పోలీసులు బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. పెట్టి అలానే ఆ రోజున ఆ కుర్రాడు చనిపోయిన ముందు రోజు నైటు విజయ్ కుమార్ గారు ఆఫీస్కి వచ్చి వెళుతూ ఉంటే వాళ్ళ కారు ఆపి ఆ కుర్రాడి కారు ఆపి ఆ కుర్రాడి డ్రైవర్ కూడా ఉన్నాడు, అతనే ఒక్కడే తోలుకు వస్తాడు. ఎలా తెలుసంటే నాకు వీళ్ళ ఫ్యాక్టరీ కొండపల్లి ఫ్యాక్టరీ దగ్గరలోనే ఉండేది. అక్కడి నుంచి వెళ్తా వస్తా ఎప్పుడన్నా 2-3 సార్లు మన ఫ్యాక్టరీ కూడా రావడం జరిగింది. అతను మన విజయ్ కుమార్ గారు అప్పుడు పరిచయం నాకు ఆ కుర్రాడు, అంతే తప్ప నాకు తర్వాత ఎప్పుడు కలవలేదు కూడా. ముద్దాయిలుగా వీళ్ళందరినీ తీసుకెళ్ళిన వాళ్ళని హెరాస్మెంట్ చేస్తూ వీడియోలు తీసి ఎల్లంపల్లి సీనుకి, తలసల రఘుకి, మరి మిథున్ రెడ్డికి వీడియోలు తీసి వీడియోలు కూడా వాళ్ళకి పంపించడం జరిగింది. అంత దుర్మార్గంగా ప్రవర్తించి ఇంకా పైన కొట్టడం ఎందుకండి, వారం రోజులు 10 రోజులు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. అయినా సరే వాళ్ళు మేము చేయలేదు కాబట్టి మేము ఒప్పుకోము అని చెప్పేసి ఒప్పుకోకపోతే ఇక ఆఖరికి చంపేసే పరిస్థితి, ఎన్కౌంటర్ చేసేస్తామని చెప్పేసి అంటే వాళ్ళు ఆ రోజున ఒప్పుకోవడం జరిగింది. సరే మీ ఇష్టం, అరెస్ట్ చేసుకోండి అని చెప్పేసి అంటే 10 రోజుల తర్వాత అరెస్ట్ చేశారు. ఫోన్ చేసి ఫోన్లో ఆయనతో మాట్లాడారు. మాట్లాడితే ఆయన క్లియర్గా చెప్పాడు, నాకు అనుమానం అండి, నాకు వేరే వాళ్ళు చేస్తుంటారని అనుమానం కాబట్టి నాకు న్యాయం జరగలేదు కాబట్టి నేను సిబిఐకి వెళ్తున్నానని చెప్పేసి సిబిఐకి ఫైల్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది ఆయన. కాబట్టి నాకు మీ మీడియా ద్వారా మరి కూటమి ప్రభుత్వం ద్వారా నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అలానే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారు ప్రత్యేకించి ఎర్ర బుక్లో ఎర్ర సిరాతో రాసుకోవాల్సిన విషయం ఇది, ఈ కేసు. ఎందుకంటే న్యాయం ఉంది కాబట్టి లోకేష్ బాబు గారికి
అట్లనే డీజీపీ గారికి, హోమ్ సెక్రటరీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి అందరికీ కూడా కాపీలు పంపించి, లేదు నేను వెళ్ళి మెయిన్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ తోటో సిబిసిఐడి తోటి చేపిస్తే నిజాలు బయటకు వస్తాయి, వాస్తవాలు బయటకు వస్తాయి. ఫోటోలతో సహా మీకు చూపించాను. అక్కడ 40 కోట్లు వాళ్ళ దగ్గరే కాకుండా వాళ్ళ సర్కిల్ కుర్రాళ్ళ దగ్గర కూడా, వీళ్ళ దగ్గర ఉండే మీడియేటర్స్ దగ్గర కూడా ఒక 20 కోట్ల దాకా కాజేశాడని చెప్పేసి కూడా తెలిసింది. సో విన్నారు కదా. ఇప్పుడు కోకంట సత్యం గారు చెప్తున్నది ఏంటి? సో ఈ కేసు ముందు ఎందుకు జరుగుతుందండి ముందుకి? ఎందుకంటే దాని వెనకాల ఉందే వాళ్ళు వైసీపీ వాళ్ళే ఉన్నారు. ప్రధానంగా అక్కడ ఉన్నదేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి. ఇక్కడ విజయవాడలో ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొత్తం ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరెవరు ఉన్నారంటే వెల్లంపల్లి శ్రీనివాస్, తలశిల రఘురామట. సో వాళ్ళ ద్వారా ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇంటెలిజెన్స్ ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందో తనకి కూడా ఆ విధంగా ఫ్రెండ్ సర్కిల్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మొత్తం చేస్తే ఇదిగో వీళ్ళే అని చెప్పేసి తేలింది అని చెప్పేసి అంటారు. సో అప్పట్లో నేను ఫిర్యాదు చేసినా కానీ తీసుకోలేదు. అప్పట్లో విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి బత్తిన శ్రీనివాస్ ఆయన పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇమ్మీడియట్గా ఛార్జ్ షీట్ వేయేలాగా మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తీసుకొచ్చారండి ప్రెషరు. సో ఆ విధంగా చేసి ఆ కేసును ఆ విధంగా డొల్లిచ్చేశారు. సో ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలన్నీ కూడా పరిశీలించాలి, విచారణ జరిపించాలి అని చెప్పేసి ఇప్పుడు కోగంటి సత్యం గారు పట్టుపెట్టారు. సో ఏదైతే అప్పట్లో ఆయన సిఐడికి కానీ సిబిఐకి కానీ ఈ కేసుకు సంబంధించి బదిలీ చేసి ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నారు దోషులు అని చెప్పేసి పట్టుకోవాలి అని చెప్పేసి ఆయన ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అంటే ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నారు అన్న అనుమానం ఎవరికైనా కలుగుతుంది కదా. సో ఖచ్చితంగా ఎవరు అనుకోవాలిగా. సో అందుగురించే ఇప్పటి వరకు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనగానే ఏ విధంగా ఉంది? అదిగో మైనింగ్ దోచేశారు, ఇసుకను దోచేశారు, అటవీ భూములను ఆక్రమించేశారు, భూ కబ్జాలు చేసేశారు, ఇట్లాంటి ఆరోపణలన్నీ వస్తున్నాయి. మద్యం సంబంధించిన వ్యవహారం కూడా. సో ఇవన్నీ కాదు, ఇప్పుడు అసలు ఈ హత్య కేసు ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇది అసలు ఇప్పటి వరకు కూడా ఎవరికి దృష్టిలో లేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. కోగంటి సత్యం గారు ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా కూడా ఒకదానికొకటి వివరించేసరికి అవునా నిజమా? ఒకవేళ నిజంగానే దీని వెనకాల వాళ్ళు లేకుండా ఇంక వేరే వాళ్ళు ఉన్నారనుకుందాం, విచారణలో బయటపడుతుంది కదా. మరి అటువంటి తరుణంలో కేవలం అధికారంలో ఉన్న సమయంలో ఫిర్యాదు చేసినప్పుడు ఎందుకని చేయలేదు ఆ విధంగా విచారణ? సో అంటే ఖచ్చితంగా దీని వెనకాల వైసీపీ నాయకులు ఉన్నారు అని కోగంటి సత్యం గారు చెబుతున్న దాంట్లో 100కు 100% వాస్తవం ఉందేనేమో అనే అభిప్రాయం వస్తుంది కదా. సో ఇప్పుడు ఈ అక్రమాలు అవినీతి ఇవన్నీ పోయినాయి, ఇప్పుడు హత్య కేసు వచ్చింది తెర ముందుకు. సో ఇప్పుడు దీనిపైన విచారణ చేపడితే ఏం జరగబోతుంది? ఖచ్చితంగా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు? సో మరి విజయవాడలో జరిగింది కాబట్టి ఆ ఘటన పైగా కారులో తీసుకువెళ్ళి నైట్ ఆయన్ని మరి అక్కడ హత్య చేశారట. దీనికి సంబంధించి 2024లో కరణం రాహుల్ వాళ్ళ తండ్రి గారు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారట. సో ఈ కేసుకు సంబంధించింది సిబిఐకి అప్పచెప్పండి అని చెప్పేసి. సో అంటే ఖచ్చితంగా దీని వెనకాల దోషులు ఇంకా ఎవరో ఉన్నారు, ఎవరైతే జైలుకి వెళ్ళారో వాళ్ళు కాదు ఇంకా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ తండ్రి గారు కూడా భావించారు. అంటే ఈ కోరాడ విజయ్ కుమారు అట్లాగే ఏ విధంగా ఉంటాడో, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని వ్యవహార శైలి ఏంటి అనేది స్పష్టంగా తెలుసు. ఎందుకంటే 3 సార్లు ఆయన కార్పొరేటర్గా చేశారంట 15 సంవత్సరాల పాటు 18వ డివిజన్లో. సో ఏ రోజు కూడా ₹1 లంచం ఎవరి దగ్గర తీసుకోలేదు. అనేక రకాలుగా సిమెంట్ రోడ్లు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదు. సో అటువంటి వ్యక్తి హత్యలు చేస్తారంటే ఎవరు నమ్ముతారు అనేది కూడా కోగంటి సత్యం గారు చెప్పడం జరిగింది. సో అఫ్కోర్స్ విజయవాడలో ఉన్న వాళ్ళకైనా స్థానికులకు తెలుస్తుందిగా, ఆయన 15 సంవత్సరాలు ఆ విధంగా కార్పొరేటర్గా చేశారు అని అంటే తన గురించి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది ప్రజలకి. సో అటువంటిది మరి ఆయన్నే హత్య చేశాడు అని చెప్పేసి ఆయన జైల్లో వేశారు కదా. సో ఇప్పుడు బయటకు వచ్చేసి ఇప్పుడు వీళ్ళు మాట్లాడతాం అనేది ఒక ఆశ్చర్యకరమైన అంశం. సో వైసీపీ హయాంలో ఈ విధంగా హత్యలు కూడా జరిగినాయి, అది కూడా పెద్దల హస్తంతో అని చెప్పేసి ఈ యొక్క వార్తలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ తరుణంలో ఇది పెద్ద తలనొప్పిగా మారిపోతుంది. ఒకవేళ నిజంగా విచారణ చేపట్టారనుకోండి, ఆ విచారణలో కనుక వీళ్ళే దోషులను తేలితే సో ఉన్న తలనొప్పులే సరిపోవట్లా. ఇవి కాకుండా మళ్ళీ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ కేసు వచ్చింది తెరపైకి. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఊహించిన కేసులు వస్తూ ఉన్నాయి వైసీపీ నాయకుల పైన. ఆ 5 ఏళ్ల పదవీ కాలంలో వీళ్ళు మద్యం కుంభకోణం చేశారు, ఇసుకను దోచేశారు, అలాగే మైన్స్ను తవ్వేశారు. ఇవి కాకుండా ఇది పరిస్థితి. సో ఈ విధంగా పెద్ద పెద్ద తలకాయలే ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా అఫ్కోర్స్ అతను కరణం రాహుల్ అనే వ్యక్తి
డబ్బులు తీసుకొని వీళ్ళకి ఇవ్వకుండా వ్యాపారంలో ఏదేదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారంటే అతను తప్ప కాదా అనేది తర్వాత అంశం. కానీ హత్య చేయడం అనేది క్షమించరాని నేరం కదా. సో ఏదైనా ఉంటే దాన్ని కోర్టుకు వెళ్ళొచ్చు, న్యాయపరంగా ఏదైనా సరే పోరాడొచ్చు. అఫ్కోర్స్ అధికారం చేతిలో ఉంది కదా, ఇంకెవరి దగ్గరికి వెళ్తారు వీళ్ళు న్యాయం కోసం? ఇక డైరెక్ట్గా అటాక్ ఇచ్చేసారేమో అన్నట్లుగా కోగంటి సత్యం గారు చెప్తా ఉన్నారు. సో ఈ తరుణంలో మరి ఇప్పుడు ఈ కేసు అనేది వైసీపీని మరింత డిఫెన్స్లో పడేయబోతుందా? సో ఆల్రెడీ వీళ్ళు మాట్లాడిన తీరు కావచ్చు, చేసిన పనులు కావచ్చు, ప్రజలందరూ కూడా ఏ విధంగా మన ఎన్నికల్లో తీర్పునిచ్చారో చూశారు. ఇవి కాకుండా ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి లోపల ఎప్పుడెప్పుడో ఏమేమి జరిగినాయి అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. మరి చూద్దాం ఈ కేసుకు సంబంధించిన అంశం ఏదైనా సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయినా సరే టేకప్ చేసి దాన్ని సిబిఐ కానీ సిఐడి ద్వారా కానీ విచారణ జరిపించి అసలైన దోషులను పట్టుకుంటారా లేదా? ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి బ్రహ్మాండమైన అస్త్రాలు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తూ ఉన్నాయి. సో దాన్ని ఎలా టేకప్ చేస్తారనేదే మరి ఆలోచించాలి. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళిద్దరి మేడకి హత్య కేసు చుట్టుకున్నదో వాళ్ళిద్దరితో పాటుగా వెల్లంపల్లి శ్రీనివాస్, తలశీల రఘురాం వారు కూడా మరి ఈ కేసులో ప్రధానంగా యాక్ట్ చేశారని చెప్పేసి ఏదైతే కోగంటి గారు చెప్తున్నారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.